ఏంటి వినాలి, ఏం చెప్పాలి? మా గాయని గాయకులందరికీ మీ యొక్క అభినందన చెప్పండి. ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఈ రోజు మేము వర్తంతి ఘంటసాల గారు నాకు భిక్ష పెట్టారమ్మా, నాకు భిక్ష పెట్టారు ఆయన. ఆ గొంతుకుని అలా తీసుకొచ్చి ఆ లవకుశల్లో నేను లీల గారు పోటీగా పాడించి నాకు చాలా ఆయన జన్మ తరింప చేసుకున్నారయ్యా ఘంటసాల గారు. అంత గొప్ప గాయకుడయ్యా. ఆ మెలోడీ ఆ తీపిదనం ఎవ్వరికి రాదయ్యా. ఘంటసాల గారి వర్ధంతి నిజం మాట్లాడిద్దామని మాట్లాడింది. వర్తంతి కదా అని ఒకసారి మా గాయని గాయకులందరికీ మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వడమ్మా. అయ్యో అమ్మా నాయన ఆశీర్వాదం అంటే భగవంతుడు ఆశీర్వదించాడు అందరినీ, సమస్త ప్రజలని భగవంతుడు కాపాడాలి అంతేనమ్మా. నేను అందులో ఒకదాన్ని కదా, అంతే. చాలా ఆనందం అమ్మ, నిజంగా మా జన్మ ధన్యం ఇవ్వాలి అంతే అమ్మా. మా జన్మ ధన్యమైంది. చాలా చాలా ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే 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 అందరికి. నేను యాక్చువల్గా మార్నింగ్ నేను అందాం శ్రీనివాస్ గారితో నేనే చేద్దాం అమ్మగారికి అనుకున్నాను, కానీ నాకు తెలియలేదు ఆవిడకి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఈయన వచ్చాక అలాగే మాట్లాడుతాం అనుకున్నాను. ఇదే ఇవాళ చాలా ఆనందం అండి. నాకు రోమాలు ఎక్కబడుచుకుంటాం. నిజంగా ఆవిడ మాట్లాడారు అంటే మన అదృష్టం. ధన్యమైపోయింది. చాలా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలండి. సుశీల గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఫోన్ చేసినప్పుడు ఆవిడ నాకు ఎంత చక్కగా అడ్రస్ అంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. ఎంత ఓపిక ఆవిడ పావుగంట సేపు లైన్ లో ఉంటే నాన్న ఇలా లెఫ్ట్ కి రా, ఇలా తిన్నగా రా, ఈ సందులోకి తిరుగు, ఇలా తిరుగు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది దాని కిందకి రా అని ఇంకా మర్చిపోయాను. నేను కలిసి దాదాపు 2.5-3 ఏళ్ళు అయింది అనుకుంటా ఆవిడ కలిసి. ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడతో కూర్చుని ఆవిడతో కూడా పాడే అదృష్టం నాకు కలిగింది ఆ రోజు. చాలా అదంతా నాకు అవకాశం మా శ్రీనివాస్ గారు ఇప్పించారు నాకు. ఆయన చెప్పడం, నేను వెళ్ళడం, ఆవిడ అలాగే నన్ను చక్కగా ఒక బిడ్డగా ఆదరించారు. అవకాశం తప్పకుండా వస్తారండి. చాలా సంతోషం. ఇవాళ శ్రీనివాస్ గారు రావడమే కాకుండా మాకు అదృష్టాన్ని ప్రసాదించారు ఆయన. మాకు ఆయనకి మనందరి తరఫున ఒకసారి